ఇటీవల కాలంలో ప్రాంతాల నేపథ్యంలో రియలిస్టిక్ కథలతో మేకర్స్ ప్రయోగాలు చేస్తున్నారు. అలా చాలా కాలం తర్వాత రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన చిత్రం దేవగుడి. రఘు గుంజే కీలక పాత్ర పోషించగా బెల్లం రామకృష్ణారెడ్డి దర్శక నిర్మాతగా తెరకెక్కించిన ఈ మూవీ శుక్రవారం ఆడియన్స్ ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. రాయలసీమలోని దేవగుడి ప్రాంతానికి చెందిన దేవగుడి వీరారెడ్డి ఓ ఫ్యాక్షన్ లీడర్. ఆ ప్రాంతవాసులకు దైవం లాంటివాడు. అయితే అతనికి కులం పట్టింపు ఎక్కువ. తన ప్రాణాలను కాపాడే అనుచరుడిని సైతం కులం పేరుతో చిన్నచూపు చూస్తుంటాడు. అతనికి ఒక అమ్మాయి శ్వేత, ఒక అబ్బాయి రాఘవ. వీరారెడ్డి అనుచరుడి కుమారుడు ధర్మ. పిల్లలు ముగ్గురు చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. తన కుమారుడితో అనుచరుడి కుమారుడు స్నేహంగా ఉండడాన్ని కూడా సహించడు వీరారెడ్డి. ఈ క్రమంలో వీరారెడ్డి కుమార్తె శ్వేత అనుచరుడి కుమారుడు ధర్మతో ప్రేమలో ఉందనే విషయం బయటపడుతుంది. దాంతో అతన్ని చంపబోయి చివరి క్షణంలో వదిలేస్తాడు. ఆ తర్వాత ధర్మ శ్వేత ప్రేమ వ్యవహారం ఏమైంది, స్నేహితుడిపై రాఘవ కక్ష పెంచుకోవడానికి కారణమేంటి, చివరికి ఏం జరిగిందన్నది మిగతా కథ. రాయలసీమ బ్యాక్డ్రాప్లో నడిచే ఫ్యాక్షన్ సినిమాలు మనకు కొత్త కాదు. చాలా సినిమాల్లో చూసిందే. రాయలసీమలోని పెద్ద సామాజిక వర్గం చిన్న కులం నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకుని దానికి చిన్న ప్రేమ కథను జోడించి తెరకెక్కించారు. 20 కార్లతో కాన్వాయ్, చేజ్లు, బాంబ్ బ్లాస్ట్లతో సినిమా ఆరంభమవుతుంది. ఇవేమీ కొత్తగా అనిపించవు. వీరారెడ్డి పాత్రకు అంత బిల్డప్ ఇవ్వడం వెనక సరైన రీజన్ చెప్పుంటే బాగుండేది. అతని ప్రత్యర్థిగా ఓ వ్యక్తి పేరు సినిమా ప్రారంభం నుంచి వినిపిస్తుంది. అయితే అతనెవరో, అతను వీరారెడ్డిని అటాక్ చేయడం వెనుకున్న కారణం ఏమిటో చూపించలేదు. కనీసం వాయిస్ ఓవర్లో కూడా చెప్పలేదు. తర్వాత కథంతా తక్కువ కులానికి చెందిన ధర్మ వీరారెడ్డి కూతురు శ్వేత ప్రేమ కథ మీద నడిపించాడు. సినిమా చూసినంతసేపు గోపీచంద్ నటించిన యజ్ఞం గుర్తుకొస్తుంది. కాకుంటే ఈ సినిమా అంతా దేవగుడి అనే గ్రామం నేపథ్యంలో జరుగుతోంది. మనిషి రాతి యుగంలో పుట్టినా అంతరిక్షంలో అడుగు పెడుతున్న కులజాడ్యం, చిన్నా పెద్ద అనే తేడాల మధ్యే బతుకుతున్నామనే సందేశాన్ని ఇచ్చారు. అందులో భాగంగా కథకు సంబంధం లేని, లాజిక్ లేని సీన్స్ ఎన్నో. ప్రథమార్థం కాస్త బోరింగ్గా ఉన్నా ద్వితీయార్థం మాత్రం చకచకా సాగిపోతుంది. ఎన్నో ఫ్యాక్షన్ సినిమాల్లో చూసిన కథే కావడంతో ఫ్రెష్గా ఏమీ అనిపించదు. వాట్ నెక్స్ట్ అనేది ఊహించేలా ఉంది. కథను కాస్త గ్రిప్పింగ్గా చెప్పుంటే బాగుండేది. నటీనటుల విషయానికొస్తే ఈ సినిమాలో హీరోగా నటించిన అభినవ్ శౌర్య, హీరోయిన్గా నటించిన అనుశ్రీ, రాఘవ పాత్రలో నటించిన నరసింహ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. అభినవ్ యాక్షన్ సీన్స్ చాలా బాగా చేశాడు. ఈ మధ్యకాలంలో సంగీత దర్శకుడు రఘు గుంజేకి మంచి పాత్రలు దక్కుతున్నాయి. ఇందులో ఫ్యాక్షనిస్టు దేవగుడి వీరారెడ్డి పాత్రలో చక్కగా ఇమిడిపోయారు. మీసాల లక్ష్మణ్, రఘుబాబు, రాకెట్ రాఘవ్ వంటి నటులు నవ్వించే ప్రయత్నం చేశారు. సినిమాటోగ్రఫీ బాగుంది. రాయలసీమ అందాలను చక్కగా తెరకెక్కించారు. మదిన్ సంగీతం సినిమాకు అతిపెద్ద ఎసెట్. చిన్నపిల్లలపై చిత్రీకరించిన పాటతో పాటు డ్యూయెట్ సాంగ్ కూడా వినసొంపుగా ఉండి చిత్రీకరణ పరంగానూ ఆకట్టుకున్నాయి. నిర్మాత క్వాలిటీ విషయంలో కూడా రాజీ పడలేదన్నది స్పష్టమవుతుంది. ఏదేమైనా కొత్తదనం లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్.